మీరు మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. హ్మ్. 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన తర్వాత, టైటిల్ విన్ అయిన తర్వాత, యాహ్! నేను చాలా ఆపర్చునిటీస్ వస్తాయనుకున్నాను. చాలా మందిని కలిసాను. యాహ్! బట్ ఎవరు ఆపర్చునిటీస్ అంత గొప్పగా ఇవ్వలేదు. బట్ విష్ణు గారు ఇచ్చారు. ఎలా ఈ ఆపర్చునిటీ దొరికింది? మీరెందుకు అంత నిజంగా ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోలేదా? అంటే నేను 'బిగ్ బాస్' గెలిచిన తర్వాత నా లైఫ్ టర్న్ అయిపోతది. 'బిగ్ బాస్' అంటే 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు కూడా హ్మ్. ఈ లైఫ్ ఆపర్చునిటీ మళ్ళీ ఇంకా ఏ గేమ్‌లోని రాదు. దిస్ ఇస్ వన్ టైమ్ ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అంత కసిగా ఆడడం జరిగింది. అంటే చాలా సీరియస్‌గా తీసుకుని ఆడడం. నిజంగా ఆడడం వల్ల ప్రజలు బ్లెస్సింగ్స్‌తో విన్ అవ్వడం జరిగింది. సో విన్ అయిన తర్వాత నాని గారు ట్రోఫీ ఇచ్చిన తర్వాత ఒక మాట అన్నారు. కౌశల్ నువ్వు బయటికి వెళ్ళు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ నీ కోసం క్యూ కట్టారు అని. హ్మ్. సో దాంతో నా లైఫ్ సెట్ అయిపోయింది బయటికి వెళ్తే. సో వరుసగా ఒక 4-5 సినిమాల్లో సైన్ చేసేయచ్చు. సో ఐ కెన్ బీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఒక 3 జనరేషన్స్ నుంచి వీఆర్ స్ట్రగ్లింగ్. మా తాతయ్య గారు కమ్యూనిస్ట్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రజ నాట్య మండలి కాకినాడలో హీ వాజ్ వెరీ గుడ్ థియేటర్ ఆర్టిస్ట్.